హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. నాకైతే 2K అయిన సందర్భంగా వెజిటేబుల్ బిర్యానీ చేశాను. అలాగే దాని కాంబినేషన్గా పచ్చి పులుసు అండి, చారు చేశాను. అదిరిపోయాయి. వెజ్ బిర్యానీ అంటే ఏవో 2-3 వేయలేదండి, ఎన్ని రకాలు వేశాను. క్యారెట్, బ్రోకోలీ, వంకాయలు, కాలీఫ్లవర్, ఆలు, మష్రూమ్స్, వీటితో పాటు ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈ రోజు నేనేం చేశానో ముందే చెప్పేశాను కదా, థంబ్నెయిల్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది మీకు. వెజిటేబుల్ బిర్యానీ అండ్ దాని కాంబినేషన్ గా చారు. బాస్మతి బియ్యాన్ని నేను 1/2 గంట ముందే నానబెట్టుకున్నాను. అలాగే కొద్దిగా పెసరపప్పు 1/2 కప్ అయితే నానబెట్టుకున్నాను. ఫస్ట్ నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి, ఎందుకంటే ఇది మా ఇంట్లో వాళ్ళకే కాదు, నేను మా పక్కన వాళ్ళకి, మా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి కూడా పంచాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం ఎక్కువైతే చేశాను అన్నమాట. సో దానికోసం అయితే నేను గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అలాగే 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాను అనమాట. వేసుకొని వేడి అయిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా అన్నీ, సో అవన్నీ వేసానండి. వేసి బిర్యానీ ఆకు కూడా వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పుదీనా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. బిర్యానీ ఎప్పుడు చేసినా పుదీనా ఖచ్చితంగా ఉండాలి. ఆ పుదీనా ఫ్లేవర్ తోటి బిర్యానీ అనే ఫ్లేవర్ వస్తుంది, మనకి బిర్యానీ తింటున్న ఫీల్ వస్తుంది. సో దాంట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను పుదీనాలోనే. సో అవి కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత నేను ఆ వెజ్జీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా, ఎందుకు పంచాను అంటే, నా సబ్స్క్రైబర్స్ని వాళ్ళు ఎలాగో చేయలేదు కాబట్టి వాళ్ళ తరపున నేను ఇలా చేశాను అన్నమాట. ఒక 3కైనా నా వంతు ఎంతో కొంత చేశానన్న తృప్తి ఉంటుంది. 2K కాబట్టి గుర్తుండిపోతుంది. అది ఒక ఏమంటారు, కృతజ్ఞత భావం అనుకోండి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను కదా ఒకదాని తర్వాత ఒకటి. సో అవన్నీ యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం దాన్ని కదపకుండా ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. మనకి వెజ్జీస్ చూడండి మంచిగా మగ్గాయి కదా. సో నేను దాంట్లో పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఆ వెజ్జీస్ మందం మాత్రమే 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. అది కొంచెం 1 మినిట్ ఫ్రై చేసుకొని ఒక 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ ముక్కలకంతా పట్టాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను కదా, మీకు ముందు చూపించాను. సో పెసరపప్పు ఎందుకు వేసుకున్నారు, వెజ్ బిర్యానీ అన్నారు కదా అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పప్పు వేస్తాము, ఈ వెజిటేబుల్ అవన్నీ వేసాము, కొద్దిగా పప్పు కూడా ఉంటే వాళ్ళకి చారు అవన్నీ మిక్స్ చేసుకొని తింటే కమ్మగా ఉంటుందన్నమాట. అది మనకు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరైతే ట్రై చేసుకొని అయితే చూడండి. నిజంగానే పప్పు యాడ్ చేయడం వల్ల అడిషనల్గా టేస్ట్ వచ్చిందని అయితే మీకు అనిపిస్తుంది. పెసరపప్పు కూడా ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ వేసేయాలి. చాలామంది ఎసర పోసి ఎసరలో బియ్యం వేస్తారు, నేనైతే అలా వేయను. ఫస్టే రైస్ వేసి రైస్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను నేను. కొంచెం కారం కూడా ఉంటే బాగుంటుందని. సో ఆ కారము అదంతా కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇంకా ఎసర కోసం వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే ఈ కప్పుతో 6.5 కప్పుల బియ్యం తీసుకున్నానండి. అలాగే 6.5 కప్పుల వాటర్ వేసుకున్నాను. అలాగే అడిషనల్గా ఇంకొక 3 కప్స్ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం 8.5 కప్స్ అయితే వాటర్ వేసుకున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడికక్కడ సరిపోతుంది. ఒక 1/2 కప్ ఎక్కువగా ఉన్నాయి, పర్లేదు, ఏం కాదు, అక్కడికక్కడికి అవుతుంది, మంచిగా అవుతుంది రైస్. సో నేనైతే ఇక ఎసర వేసుకున్నాను కదా, ఎసర వేసుకొని ఇక రైస్కు మొత్తం సరిపడంతా ఉప్పు కూడా వేసుకున్నానండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. వేసుకొని ఇక దాన్ని అయితే కలపకుండా పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయితే మనకు సరిపోతుంది. మధ్యలో చూసుకుంటూ కలుపుకోండి రైస్ని. సో ఈలోపు రైస్ ఉడికేలోపు మనం చారు ప్రిపేర్ చేసుకుందాము. చారు కోసం అయితే నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నానండి. ఆయిల్ వేగాక దాంట్లోనే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని మెంతి కూర, పుదీనా అయితే ఖచ్చితంగా వేసుకోండి. మెంతి ఆకు వల్ల చారుకి అడిషనల్గా ఒక రకం టేస్ట్ అనేది వస్తుంది. మెంతి కూర ఫ్లేవర్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో అవి కూడా వేగిన తర్వాత నేను దాంట్లో అల్లం, పసుపు కూడా వేసి కొంచెం వేయించుకున్నాను. సో ఈలోపు రైస్ అయిందా లేదా చూస్తున్నాను నేను. సో నాకు ఇంకొక 5 మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది అనిపించింది, కొంచెం పలుకుంది. సో అందుకే ఇక నేను మళ్ళీ మూత తిప్పి పెట్టానన్నమాట, రైస్ ఎక్కువ అయిపోయింది అనేసి. సో ఈలోపు అది కూడా వేగిపోయింది మనకి చారు కోసం వేసుకున్న పోపు అంతా. సో దాంట్లో నేనైతే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది. నేనైతే ఎంత జ్యూస్ కావాలో అంత జ్యూస్ మొత్తం తీసేసుకొని మిగతా అంతా వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసుకున్న తర్వాత
ఆ చారుకు సరిపడంత సాల్ట్ వేసుకొని అది ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో నాకైతే చారు రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా చూద్దాం ఒకసారి అయిందా లేదా. బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఎంత పలుకులుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో. సో అన్నీ వెజ్జీస్ వేసాను కాబట్టి ఇంకా సూపర్ అనిపించింది. నేనైతే ఫస్ట్ ఓన్లీ బిర్యానీ వేసుకొని తిన్నాను, అదే చాలు ఇంకా ఉత్తగా తినేయచ్చు అనిపించింది. కానీ చారు కూడా వేసుకొని చూద్దామన్నట్టు మళ్ళీ చారు వేసుకున్నాను. చారు యాడ్ చేసిన తర్వాత ఇంకా సూపర్ టేస్ట్ వచ్చిందండి, ఎందుకంటే అందులో నేను పప్పు కూడా యాడ్ చేశాను కదా. సో కమ్మగా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే తింటుంటే పాపం మా వారికి అక్కడ ఊరిలో వస్తున్నాయంట, ఎంతసేపు టేస్ట్ చూపిస్తావే పదా తిందాము అనేసి. అప్పటికే చాలా లేట్ అయిందండి. యాక్చువల్లీ నేను కుక్కర్లో చేద్దాం అనుకున్నా మా మందమే, కానీ ఇంకా అందరికి ఇవ్వాలి 2K కొంచెం గుర్తుండాలి, మన సబ్స్క్రైబర్స్ తరపున చేస్తున్నాను కదా అని ఇంకా పెద్ద దాంట్లో చేయడం అది కొంచెం ప్రాసెస్ ఎక్కువైపోవడం వల్ల లేట్ అయిపోయింది. అప్పటికే 2:33 అయిందండి. ఇంకా మేము తినే వరకు మేము తిని ఇక మిగతా వాళ్ళందరికీ కూడా పంచి ఇచ్చాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు, చాలా ఆకలిగా ఉండి. మా పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుందన్నమాట ఈ ఆంటీ. సో ఆంటీకి ఫస్ట్ అయితే తీసుకెళ్ళైతే ఇచ్చేసాను, వేడివేడిగా తింటుంది కదా అనేసి. సో తర్వాత ఇంకా మా పక్కన వాళ్ళకైతే ఇవ్వడానికైతే మళ్ళీ బాక్స్లో నింపేస్తున్నాను. మళ్ళీ ఇటు పక్కన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళకి తినండి, వేడిగా ఉంది తినండి. చారు కూడా వేసేసి తీసుకెళ్ళి ఇచ్చేసాను అన్నమాట. వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఇటు పక్కన వాళ్ళకైతే తెలీదు, అయ్యో నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా, మాకు తెలియనే లేదే, ఎందుకు చెప్పలేదు అనేసి అన్నారన్నమాట. మా ఇటు పక్కన ఈ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీకు ఎలా అనిపించిందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.